అర్ధ శతాబ్ద కాలానికి పైగా వల్లూరు విజయనంద పార్థసారథి ఉరఫ్ నల్లబ్బాయి భారతీయ పార్టీకి అందించిన సేవలు వెలకట్టలేనివని ఆ పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటిపల్లి సాయిరాం, జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం దేశంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన క్రమంలో రాజ్యాంగ హక్కులపై పోరాడి జైలు శిక్ష అనుభవించిన నల్లబ్బాయిని బీజేపీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆనాటి పరిస్థితులను, నల్లబ్బాయి పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. మండపేట నియోజకవర్గంలో బీజేపీ ఉనికి చాటుతుంది అంటే అందుకు నల్లబ్బాయి చేసిన కృషే కారణమన్నారు. అప్పట్లో దేశం కోసం, ధర్మం కోసం విరోచితంగా పోరాడి 11 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఘన చరిత్ర నల్లబ్బాయిదన్నారు. అదేవిధంగా కౌన్సిల్లోనూ పార్టీ తరపున విజయం సాధించి పార్టీ ఘనతను చాటారన్నారు. తండ్రి బాటలోనే కుమారులు వీబీసీ సంస్థల అధినేత వల్లూరి చక్రపాణి, ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావులు బీజేపీ పటిష్టతకు, ఆర్ఎస్ఎస్ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఇటువంటి కుటుంబాన్ని అభినందించుకోవడం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్రబాబు, ఉపాధ్యక్షులు చాట్రాతి జానకి రాంబాబు, పట్టణ, రూరల్, రాయవరం మండలాల బీజేపీ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు, రాయి వీర్రాజు, శాఖ దుర్గా శ్రీనివాస్, నాలం ఫణిప్రకాష్, రాజు, రమణ, ప్రసాద్, గోవిందరాజు, రావూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. 98 వరకు వారితోటి మేము వారి అడుగుజాడలు నడిచాం. అప్పుడు 96లోనేమో గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని నెగ్గించారు ఆయన ఆధ్వర్యంలో. తర్వాత 98లోనేమో ఎస్వి సత్యనారాయణ జమీందారు గారిని నెగ్గించారు. అది వారితో పాటు వారు బయటికి వెళ్ళినా కానీ అమ్మగారి ఇంటికి వచ్చేటప్పటికి కార్యకర్తని ఎలాగ లైన్ చేయాలి ఏంటి అన్నదే వారికన్నా ఎక్కువగా కార్యకర్తను ప్రేమించి వారి యొక్క మంచి చెడులన్నీ చూసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ఎమర్జెన్సీ డేలో అక్రమంగా అరెస్ట్ అయిన వారికి సన్మానం చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం అధ్యక్షతన ఈ ప్రోగ్రాం కన్వీనర్ అయిన నేను పాలన తెలిసాన్ని నల్లబ్బాయి గారిని మన కార్యకర్తలందరితో సన్మానించుకోవడం జరిగింది. మండపేట నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఉంది అంటే దానికి పునాది వేసిన వారు ముఖ్య కారకులు మన విజయనంద పార్థసారథి గారు. ఈయన ఆ రోజుల్లోనే 80s టైంలోనే కౌన్సిలర్లుగా ఆ రోజు పదవులు పొందారు. ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేది ఎవరికి తెలియని టైంలో ఓవరాల్గా సౌత్ ఇండియాలోనే అంత ప్రత్యేకమైన పార్థసారథి గారు ఈయన. అంతేకాకుండా జనసంఘ్ పార్టీ నుంచి ఉన్నారు ఈయన. అంటే భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థ జనసంఘ్ పార్టీ నుంచి ఉన్నారు ఈయన. సెకండ్ బ్యాచ్లో అరెస్ట్ అయ్యాం సత్యాగ్రహం చేసి. అప్పుడు కేఆర్ చౌదరి గారు వారు పెద్దవాడు సత్యాగ్రహం పాల్గొవాలి కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు డిసైడింగ్ గురించి అప్పటికప్పుడు మేము అప్పుడప్పుడు 5 సత్యాగ్రహం చేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక జైల్లో ఉన్నాక 200 మంది ఉండేవాళ్ళు డిఏఆర్ కింద. అప్పుడు ఘనశ్యామ ప్రసాద్ గారు, ఎంఎస్ సుబ్బరాజు గారు, దుబ్బుడి యజ్ఞనారాయణ గారు, గుంటూరు ఎమ్మెల్సీ ఇంతా కూడా మాతో ఉండేవారు ఎమ్మెల్సీ. వాళ్ళ నాయకత్వం ద్వారా మేము అక్కడ దిద్దుపడ్డాం కరెక్ట్గా చెప్పాలంటే. తర్వాత నాయకులు అరెస్ట్ వాళ్ళు కొంతమంది రిలీజ్ అయ్యాక ఒక సంఘర్షణ సమితి జయప్రకాష్ నారాయణ నాయకత్వాన్ని ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక సంఘర్షణ సమితి పేరుని ఒక సంస్థ ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని జైల్లో ఉన్న ఎస్ఆర్టీటీ న్యూస్, డిఏఆర్ న్యూస్ తరఫున. అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో డిఏఆర్ కేసుకి నేను డిఏఆర్ నాయకత్వం నాకు అప్పచెప్పారు. లోక సంఘర్షణ సమితి ఏర్పడతాకి అయిన కండిషన్స్ అయ్యి కాగితం మీద సమోసా మీద వీళ్ళు మేసార్టీటీ న్యూస్ తోటి వీళ్ళతోటి సంతకాలు పెట్టించి పంపవలసి వచ్చింది. అది పంపుతుంటే మామిడిపడి బొట్టలో పెట్టి బయటకు పంపుతుంటే చెకింగ్లో దొరికేసాక మాత్రం చాలా పనిష్మెంట్ ఇద్దామని చూశారు. కానీ ఇందువల్ల మొత్తం మీద జైలు వీళ్ళంతా కూడా మా మీద మంచి సదభిప్రాయంతో ఉండేవాళ్ళు. ఇంకా హ్యాండ్లింగ్ చేయకుండా మాత్రం నోటితో కొంచెం ఇచ్చారు. అదో తీవ్రమైన ఇబ్బంది. అది దానికి చాలా పనిష్మెంట్ ఇస్తారనుకున్నాం మేము అంతా, కానీ ఇవ్వలేదు. బాగా జరిగింది. అదే లోక సంఘర్షణ జనతా పార్టీ కింద రూపు మార్చుకుని రాజకీయ పార్టీ కింద బయట